హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు, లేదంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, స్పెషల్గా ఏదైనా రెసిపీ చేయాలంటే ఎక్కువగా చికెన్ బిర్యానీ చేస్తాం. నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్లో కూడా ఎక్కువగా చికెన్ బిర్యానీ చేయాలనుకుంటాం. అలాగే ఈ చికెన్ బిర్యానీకి ఇంకా మటన్ కూర కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి నేను ఈరోజు స్పెషల్గా చికెన్ బిర్యానీకి మటన్ కూర ఎలా చేశానో చూపించబోతున్నాను. ముందుగా అర కేజీ బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత గంట సేపు నానబెట్టాలి. బాస్మతి రైస్ని ఇలా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అన్నము విడివిడిగా అవుతుంది, అంటే రెస్టారెంట్ స్టైల్లో పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఈ బియ్యం మంచిగా నానాలి కాబట్టి గంట సేపు పక్కన పెట్టేద్దాము. తర్వాత 3/4 కేజీ చికెన్ తీసుకుంటున్నాను, అంటే 750 గ్రామ్స్. చికెన్ బిర్యానీ కోసం చికెన్ తీసుకున్నప్పుడు ఇట్లా పెద్ద సైజులో ఉండేటట్టు తెచ్చుకోవాలి. ఈ చికెన్ పీసులు పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి ఇట్లా ఘాట్లలాగా పెట్టాలి. మనం మసాలా పట్టించినప్పుడు మంచిగా పడుతుంది కాబట్టి ఇట్లా 2 లేదంటే 3 ఘాట్ల వరకు పెట్టేసి ఉంచాలి. ఇట్లా చాకుతో ఘాట్లు పెట్టాలి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్, అలాగే 500 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. చికెన్ బిర్యానీ మంచిగా ఉండాలంటే బియ్యం కంటే చికెన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది. ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత వీటిని మంచిగా కడిగిన తర్వాత ఇప్పుడు చికెన్ బిర్యానీ ఏ బౌల్లో చేద్దాం అనుకుంటున్నాం ఆ బౌల్ తీసుకోవాలి. అయితే చికెన్ బిర్యానీ కోసం మాత్రం ఇట్లా అడుగు వెడల్పుగా ఉండి పైన కొంచెం సన్నగా ఉన్న బౌల్ అయితే బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు తీసుకున్న చికెన్ అంతా కూడా దీంట్లో పేర్చినట్టుగా వేసేసుకొని దీనికి కావాల్సిన మసాలాలు పట్టించాలి. అయితే ఈ చికెన్ బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఏం తీసుకోవాలి, అలాగే వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాము. అయితే ఇక్కడ మనం చికెన్ బిర్యానీ అలాగే మటన్ కూర కూడా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి రెండింటికి సరిపడా మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒకేసారి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎంతెంత తీసుకోవాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 10 నుండి 12 వరకు లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్టార్ పువ్వు, 7 నుండి 8 వరకు యాలకులు, అలాగే 4 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలో కూడా చూద్దాం. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టేసి ఫస్ట్ అయితే ధనియాలు వేయించుకోవాలి. ఎందుకంటే ధనియాలు ఎక్కువ వేయించుకుంటేనే బాగుంటుంది. ధనియాలు ఎక్కువ వేయించుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా వస్తాయి. తర్వాత మిగిలిన మసాలాలన్నీ కూడా వేసి జస్ట్ ఒకసారి ఇట్లా అనేసి స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం వేడైతే సరిపోతుంది, వీటిని వేయించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన మసాలాలు జస్ట్ వేడి అయితే సరిపోతుంది, ఎందుకంటే పౌడర్ మంచిగా అవుతుంది కాబట్టి. తర్వాత వీటిని చల్లారబెట్టేసి మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా వేయించిన మసాలాలన్నింటిని కూడా ఇలా పౌడర్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత మసాలాలు వేయించిన కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఉల్లిగడ్డ సైజును బట్టి 2 లేదంటే 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేయించుకోవడం అయితే అసలు స్కిప్ చేయకండి. ఉల్లిపాయలు వేయడం వల్ల అసలు బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది. అయితే ఉల్లిపాయలను వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కూడా అన్నీ సమానంగా ఉండేటట్టు కట్ చేయాలి. తర్వాత ఈ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి మళ్ళీ 1 నిమిషం కూడా అదే వేడి నూనెలో వేయించాలి. అప్పుడు కరెక్ట్ కలర్ వస్తాయి, లేదంటే స్టవ్ ఆన్ చేసి ఉంచితే మాత్రం మాడిపోతాయి. ఈ ఉల్లిపాయలు మాత్రం చూస్తుండగానే మాడిపోయిన కలర్కి వచ్చేస్తాయి కాబట్టి ఈ కలర్ ఉన్నప్పుడు మాత్రమే తీసేయాలి. ఇప్పుడు బౌల్లోకి వేసిన తర్వాత పర్ఫెక్ట్ కలర్ వస్తాయి చూడండి. అంటే ఆ కొంచెం వేడికి కూడా ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా ముందుగానే తీసి ఒక బౌల్లోకి వేసి వీటిని కూడా పక్కన పెట్టేద్దాము. తర్వాత ఉల్లిపాయలు వేయించగా మిగిలిన నూనెను మాత్రం ఇప్పుడు చేస్తున్న చికెన్ బిర్యానీకి లేదంటే మటన్ కానీ వాడేద్దాము. తర్వాత చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. అయితే వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయకముందు చికెన్కి మాత్రం ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిస్తే బాగుంటుంది, అంటే చికెన్ కొంచెం వాసన రాకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి అన్ని ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసి ఉంచాలి. తర్వాత దీంట్లోకి 1 టీ గ్లాస్ వరకు మంచి గడ్డగా ఉన్న పెరుగు వేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ కొలత కరెక్ట్గా అనిపించకపోతే, అంటే కొంచెం ఎక్కువగా అనిపించినట్టయితే తగ్గించుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు కారం 2 కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత
ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని 2 టీ స్పూన్ల వరకు వేస్తున్నాను. మొత్తం వేయట్లేదు, మిగిలింది మటన్ కూరలో వేస్తాను కాబట్టి. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ని పావు వరకు పక్కన పెట్టేసి ముప్పావు వరకు ఈ బిర్యానీలోకి వేసేయండి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత 2 మిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసి వేసిన తర్వాత ఒక నిమ్మకాయని పిండి ఇలా నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత 1.5 టీ స్పూను ఉల్లిపాయను ఇలా పేస్ట్ లాగా చేసి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలను వేయించుకున్నవి వేసుకున్నా కూడా ఇలా పచ్చిది కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది చికెన్ బిర్యానీ. తర్వాత ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకు మంచిగా పట్టేటట్టు పట్టించాలి. అయితే ఇది కలిపేటప్పుడు మాత్రం స్పూన్తో కంటే ఇట్లా చేయితో కలిపితేనే బాగుంటుంది, ఎందుకంటే ముక్కలన్నింటికి కూడా సమానంగా పడుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇట్లా చేయితోనే కలపండి. వీలైతే కనుక చేతులకి గ్లౌజెస్ వేసుకొనైనా కలపండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి బియ్యం ఎలా గంట సేపు నానబెడుతున్నాం కాబట్టి వీటిని కూడా గంట సేపు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. చికెన్ మ్యారినేట్ కావడానికి టైం పడుతుంది కాబట్టి మటన్ కూరను కూడా ఎలా కలుపుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ తీసుకుంటున్నాను. మటన్ మాత్రం కొంచెం పీసెస్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది, మసాలా మంచిగా పడుతుంది కాబట్టి ఇలా తీసుకున్న మటన్ని 1 లేదా 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూను కారం పొడి వేస్తున్నాను. అంటే 1 టీ స్పూన్, అలాగే మళ్ళీ 1/2 టీ స్పూన్ కారం పొడి కూడా వేసిన తర్వాత 3/4 టీ స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కారం మాత్రం ఇంతే వేయాలని చెప్పనండి, ఎందుకంటే మా టేస్ట్కి తగ్గట్టుగా మేము వేస్తున్నాము. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉప్పు కారం తింటారు కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. కాకపోతే నేను చెప్పిన కొలతలకి పావు అటు ఇటుగా ఉంటుంది, కానీ మరీ ఎక్కువ తక్కువ అయితే ఉండదు. ఇప్పుడు ముందుగా వేయించి రెడీ చేసుకున్న మసాలాలో 1/2 టీ స్పూన్ మాత్రమే మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇంకా ఇలా మిగిలిన మసాలాను తర్వాత కూర ఉడికేటప్పుడు వేసేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలపాలి. ఇలా ముందుగానే మటన్ ముక్కలకు కానీ లేదంటే చికెన్ ముక్కలకు కానీ ఉప్పు కారం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలపడం వల్ల ఇట్లా చేత్తో కలపడం వల్ల కూరలు టేస్టీగా ఉంటాయి. తర్వాత వీటిపైన కూడా మూత పెట్టేసి మటను అలాగే చికెన్ అలాగే రైస్ అన్నీ కూడా దాదాపుగా 3/4 గంట నుండి 1 అవర్ వరకు నానబెట్టుకొని వండుకుంటేనే బాగుంటుంది. 1 అవర్ తర్వాత ఒక్కొక్కటి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని స్టవ్ పైన పెట్టేసి దాదాపుగా సగం కూర ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ను ఉడికించేటప్పుడు మాత్రము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుతూ 50% వరకు అయితే ఉడికించుకోవాలి. అయితే మనం ఇక్కడ చికెన్ బిర్యానీకి తీసుకునే క్వాంటిటీ కొంచెమే కాబట్టి ఇలా సగం వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అంటే 5 కేజెస్ 10 కేజెస్ కానీ అలా పెద్ద క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం ఇలా సగం వరకు ఉడికించకుండా డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే రైస్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ రైస్ వేడికి అలాగే కింద మంట వేడికి మంచిగా అవుతుంది చికెన్ బిర్యానీ. కానీ మనం తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కాబట్టి సరిగా చికెన్ ఉడకదు కాబట్టి ఇట్లా సగం వరకు అయితే చికెన్ ఉడకబెట్టాలి. ఈ చికెన్ ఉడికే వరకు బాస్మతి రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వేరొక బర్నర్ మీద ఒక పెద్ద సైజులో ఉన్న గిన్నె పెట్టేసి గిన్నె వేడేంత వరకు బిర్యానీలోకి ఏమేమి వేసేసుకోవాలో చూద్దాము. 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ పువ్వు కూడా, అలాగే అనాస పువ్వు, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత అలాగే 2 పచ్చిమిర్చిలను ఇలా పొడవుగా కట్ చేయాలి. అదేవిధంగా 1 ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు నూనె వేసి ఈ నూనె వేడైన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసేయాలి. ఇవి ఇలా లైట్గా వేయించిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి దాదాపు దీంట్లోకి 2 లీటర్ల వరకు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకుంటేనే అన్నం మంచిగా ఉడుకుతుంది, లేదంటే మెత్తగా అవుతుంది. ఎందుకంటే నీళ్ళు అనేవి బియ్యంలో ఉడికిన తర్వాత వడబోస్తే చిక్కగా రావద్దు, నీళ్ళలాగా రావాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకోవాలి. వంపేసిన బియ్యం చిక్కగా వచ్చినాయి అనుకోండి, అన్నం మళ్ళీ బిర్యానీలోకి వేయగానే మెత్తగా అయిపోతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం పుదీనా అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి దీనిపైన మూత పెట్టేసి నీళ్ళను మంచిగా మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యంలోని నీళ్ళన్నీ కూడా పూర్తిగా వంపేసి ఇప్పుడు బియ్యం దీంట్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఒకవేళ బియ్యం ఇలా పూర్తిగా వేసిన తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు తక్కువగా అనిపిస్తే ఇప్పుడైనా వాటర్ పోయండి.
అసలు బిర్యానీ కుదరకపోవడమే ఎక్కువ శాతం ఇక్కడ ఉంటుంది. సరిగా అన్నం వండుకోకపోతే అది మెత్తగా అవుతుంది. అప్పుడు సరిగా బిర్యానీ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఈ ప్రాసెస్ అయితే అస్సలు మిస్ చేయకండి. ఇలా ఒకసారి మంచిగా కలపాలి. తర్వాత ఈ బియ్యాన్ని 60% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా ఈ రకంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీంట్లోని వాటర్ డైరెక్ట్గా వంపేసినా పర్లేదు, లేదంటే ఇట్లా జల్లెడతో నీళ్ళన్నీ కూడా వంపేసి ఉడికించిన చికెన్లోకి పేర్చినట్టుగా వేసుకోవాలి. అన్నం చికెన్లోకి వేస్తున్నప్పుడు మాత్రం కొంచెం కూడా నీళ్లు రానియకండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. వీలైనంత వరకు నీళ్లు వంపేసిన బియ్యాన్ని వేసేసి ఇలా మంచిగా పేర్చినట్టుగా స్పూన్తో ఇలా అనాలి. తర్వాత ఇప్పుడు బియ్యం వంపిన నీళ్లను సగం టీ గ్లాస్ వరకు తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని ఇదంతా మంచిగా కలపాలి. ఈ నీళ్ళు వేడిగా ఉంటుంది కాబట్టి నెయ్యి మంచిగా కరుగుతుంది. ఇదంతా కూడా బిర్యానీ పైన బిర్యానీ కలర్ రావడానికి పసుపు, అలాగే బిర్యానీ టేస్ట్ స్మెల్ మంచిగా రావాలి అంటే ఇలా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని బిర్యానీ పైన ఇలా వేసేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో రైస్ కలర్ రావాలి అనుకున్నప్పుడు ఇట్లా కలిపి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయాలి. తర్వాత పుదీనాకు అలాగే కొత్తిమీర ఆకును కూడా చిన్నగా కట్ చేసి బిర్యానీ రైస్ పైన పూర్తిగా కప్పేసినట్టుగా ఇట్లా పరిచినట్టుగా వేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన పాడైపోయిన ఏదైనా దోశ ప్యాన్ పెట్టేసి బిర్యానీ గిన్నెను పెట్టేసేయాలి. అయితే నేను ఇక్కడ ఈ బిర్యానీ గిన్నెను స్టీల్ పేపర్తో కవర్ చేశాను, లేదంటే గోధుమ పిండి పెట్టేసి అయినా కూడా కవర్ చేయొచ్చు. తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ను సిమ్లోనే ఉంచేసి 30 నిమిషాల వరకు మాత్రం దీన్ని ఉడికించుకోవాలి. ఈ రకంగా బిర్యానీ చేస్తేనే మనకి ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ రెడీ అవుతుంది. తర్వాత మటన్ కూర చేసుకోవాలి కాబట్టి స్టవ్ పైన నేనైతే విజిల్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి విజిల్ కుక్కర్ పెట్టాను. మటన్ కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి విజిల్ కుక్కర్లో వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. తర్వాత దీంట్లోకి సగం కప్పు వరకు నూనె వేసిన తర్వాత వేడైన తర్వాత ఇలా 4 పచ్చిమిర్చిలను పొడుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను ఇలా పేస్ట్ లాగా కూడా చేసి వేసేసుకోవాలి. మటన్లోకి ఉల్లిపాయలను పేస్ట్ చేయాలని ఏం లేదు, కావాలంటే చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత ఈ ఉల్లిపాయ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇవంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇక్కడ మాత్రం మంచిగా వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ముందుగా ఉప్పు కారం మసాలాలు కలిపించిన మటన్ కూడా వేసేసుకోవాలి. మటన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అయితే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి నిమిషానికి ఒకసారి మళ్ళీ మూత తీసేసి కలుపుతూ ఇలా అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వరకైనా మటన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అన్నీ కలిపిన మటన్ని నూనెలో ఎక్కువసేపు ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మటన్. తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన మటన్లోకి మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసేయాలి. ఇక్కడ నేను మటన్ కూర విజిల్ కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఇలా వేసాను వాటరు. ఒకవేళ విజిల్ కుక్కర్ కాకుండా మామూలు బౌల్లో వండితే కనుక మటన్ని ఇంకొక 1/2 గ్లాసు ఎక్కువ వాటర్ వేసుకోండి, ఎందుకంటే మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసిన తర్వాత 7 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. 7 నుండి 8 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం తీసేసిన తర్వాత మూత తీసేసి మటన్ ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం కూడా వేసేయాలి. అయితే ఈ మసాలా ముందుగా వేస్తే ముక్కకంతా కూడా పడుతుంది, కొంచెం ఘాటుగా వస్తుంది కాబట్టి ఇలా ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మటన్ ఉడికిందా లేదా అనేది ఒక పీస్ తీసుకొని ఇలా టేస్ట్ చేయండి. ఒకవేళ ఉడకనట్టుగా అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోండి. తర్వాత ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా టేస్ట్ చేయండి. ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు కారం ఎక్కువైంది అనుకోండి, ఒక టమాటా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఉప్పు కారం కరెక్ట్గా అవుతుంది. నేను వేసిన ఉప్పు కారం మాత్రం కరెక్ట్గా సరిపోయింది. ఇలా అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా పుదీనా అలాగే కొత్తిమీర ఆకు కూడా వేసేసి మంచిగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మటన్ కూరను సర్వింగ్ బౌల్లోకి మార్చుకుంటే వేడి వేడి మటన్ అయితే రెడీ అయినట్టే. ఈ లోపల చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది.
ఇంతేనండి, వేడి వేడి చికెన్ బిర్యానీలోకి మటన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఈ రెండింటి కాంబినేషన్ మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి. ఈ రెండింటిని కూడా చాలా సింపుల్గా ఉంది, అలాగే చాలా రుచికరంగా ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఇలా ప్రిపేర్ చేస్తే మరి మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.